Okay, morning all of you. Good morning, sir. Yeah, point is ఈరోజు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే నిన్న నేను చేసిన బ్రీఫింగ్లో మాట్లాడిన మాటలకి ఐ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ థ్యాంక్స్ టు ఆల్ ది కస్టమర్స్. ఎందుకంటే కస్టమర్స్ ఇంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచించడం అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్. ఓకే, ఏదైతే చాలామంది దానికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మేము క్లెయిమ్ చేయట్లేదని బాధపడాల్సిన అవసరం లేదు, మా డబ్బులు కుటుంబానికి హెల్ప్ అవుతున్నాయని వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అంత స్పోర్టివ్గా ఇవ్వడం అనేది చాలా హ్యాపీ థింగ్. ఓకే, యా, ఆ మాటలని నిజం చేస్తూ మనకి రెండు ఇన్సిడెంట్లు జరిగాయి నిన్న. ఓకే, ఒక క్లెయిమ్ వచ్చేసి మనకి నరసింహమూర్తి గారిది. ఆయన మన దగ్గర పాలసీ తీసుకొని 6,000 ఎంతో పే చేశారు. పాలసీ తీసుకొని ఆయనకి సెకండ్ ఇయరే క్లెయిమ్ వచ్చింది. 1 ఇయర్ రెన్యువల్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ క్లెయిమ్ వచ్చింది. సెకండ్ ఇయర్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయింది. క్లెయిమ్ వచ్చినప్పుడు టోటల్గా 7,50,000 అయింది క్లెయిమ్. 7,50,000కి మనం ఆల్మోస్ట్ ఆయన బోనస్తో కలిపి 6.5 లక్షల వరకు క్లెయిమ్ సెటిల్ చేసాం. బోనస్తో పాటు అండ్ నాన్ పేబుల్ ఐటమ్స్తో అన్నీ కలిపి 6,70,000 రూపాయలు సెటిల్ చేసాం. ఓకే, యాక్చువల్లీ మనకి 70,000 రూపీస్ వరకు నాన్ పేబుల్స్ కవర్ కాకూడదు ఆ కేసులో, బట్ స్టిల్ ఎక్సెప్షనల్లీ వీ గాట్ ఆల్ ది అప్రూవల్స్ అండ్ వీ సెటిల్డ్ 6.7 lakh. ఇక్కడతో ఆగకుండా ఆ పర్సన్ మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి మొత్తం పాలసీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది, జీరో అయిపోయింది, కవరేజ్ ఏమీ లేదు ఇంకా నెక్స్ట్ 6 months వరకు. ఆయన డిశ్చార్జ్ అయిపోయి మళ్ళీ అదే రీజన్తో అపోలోలో అడ్మిట్ అయితే ఆయనకు 4 lakh అయింది. మనం ఈసారి క్లెయిమ్ అప్లై చేసాం కానీ రాలా, ఎందుకంటే జస్టిఫికేషన్ విషయంలో కంపెనీ యాక్సెప్ట్ చేయాలి. 2 times మనం ట్రై చేసాం కానీ కంపెనీ క్లెయిమ్ అప్రూవ్ చేయలేదు, ఎందుకంటే మీ ఎగ్జాస్ట్ అయిపోయింది, కవరేజ్ అంతా అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలన్నది. సో ఆ కేసులో మనం ఏం చేసామంటే మళ్ళీ ఆయనకి చెప్పడం జరిగింది, వీ విల్ ఫైట్ ఫర్ దిస్ కేస్ సార్ అని. కాకపోతే అప్పటికే ఆయనకి బిల్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆయన కేజీహెచ్కి మూవ్ అయిపోయారు. అన్ఫార్చునేట్లీ ఆయన ట్రీట్మెంట్ మధ్యలో చనిపోయారు. వెరీ సాడ్ టు సే దిస్. అయితే ఆ ఫ్యామిలీకి ఎలా అయినా నించోవాలని మన టీం పడిన కష్టం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఫైనల్లీ ఫైట్ చేసి కంపెనీతో 3.5 lakh ఫ్రీగా వచ్చే రీఛార్జ్ బెనిఫిట్ని ఫ్యామిలీకి ఆయన లేకపోయినా కూడా ఆయన యాబ్సెన్స్లో వాళ్ళ కుటుంబానికి ఇప్పించడం జరిగింది. వాళ్ళు అది అప్పు చేసి కట్టారు. సో ఆ అప్పుని ఆయన యాబ్సెన్స్లో వాళ్ళ ఫ్యామిలీ మీద భారం పడకూడదు అని మనం ఏదైతే ఎథికల్గా తీసుకున్నామో దాన్ని మనం సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేయడం జరిగింది. ఐ వుడ్ అప్రిషియేట్ ఎవ్రీబడి, గుడ్ జాబ్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, March 3వ తారీఖున మన దగ్గర కృష్ణారెడ్డి గారు నా కస్టమర్ పాలసీ తీసుకున్నారు. ఆయనకు March 5వ తారీఖున యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్. March 6వ తారీఖున ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన చనిపోయారు. ఆ టైంలో మనకు వచ్చిన హెవీ ప్రెషర్ ఏంటంటే ½ an hourలో ఆయన బాడీని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పి హాస్పిటల్ నుంచి మేనేజ్మెంట్ ప్రెజర్ ఇచ్చారు. అలానే పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి కూడా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వితిన్ ½ an hourలో బై టేకింగ్ ద వెరీ హై లెవెల్ హెల్ప్ ఆ కేసుని మనం ½ an hourలో సెటిల్ చేసి వెరీ ఎర్లీ క్లెయిమ్ 3 daysలోనే ఆయనకి టోటల్గా ఎంతైతే కట్టారో ఆయన కట్టింది 15,000 ఎంత కట్టారు మనకి. సో టోటల్ మనం 1,35,000 వరకు క్లెయిమ్ ఇప్పించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలామంది, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి, చాలామంది క్లెయిములు చేయలేని వాళ్ళ డబ్బులే ఈ కుటుంబాన్ని కాపాడాయి. డెఫినెట్లీ ఇందులో ఎంతమంది అయితే మనకి పాలసీలు కట్టారో, ఎవరైతే క్లెయిములు చేయకుండా ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళ కాంట్రిబ్యూషన్తో ఈ ఫ్యామిలీస్ ఈరోజు నించున్నాయి. దానికి డెఫినెట్లీ వి షుడ్ థ్యాంక్స్ టు ఆల్ ది కస్టమర్స్. ఓకే, సో నేను ఎప్పుడు మళ్ళొకసారి చెప్తాను, పాలసీ ఎప్పుడూ కూడా మీరు తెలిసిన ఏజెంట్ దగ్గర తీసుకోండి. ఏ ఏజెంట్ అయినా కావచ్చు, మీకు తెలిసిన ఏజెంట్ దగ్గర తీసుకోండి. ఆ ఏజెంట్కి ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎంత ఫైట్ చేయగలడు మీకోసం, ఆ ఏజెంట్కి ఎంత స్కోప్ ఉంది, ఎంత పెద్ద ఏజెంట్, ఎంత టీం ఉంది అన్న దాన్ని బట్టి మీరు ఏజెంట్ని చూస్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో 5% ఏదో డిస్కౌంట్ వస్తుందనో, లేకపోతే ఏదో గూగుల్లో మంచి ఏదో చూపిస్తున్నారనో మీరు ఇలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ఇలాంటి క్లెయిమ్లు వచ్చినప్పుడు మీ క్లెయిమ్ని మీరే హ్యాండిల్ చేసుకోవాలి. ఆ టర్మ్స్ కండిషన్స్ తెలియదు. సో టేక్ అ ఎక్స్పర్టైజ్ హెల్ప్ సో దట్ మీరు ఆపదలో ఉన్నప్పుడు పేషెంట్తోనే మీరు చూసుకుంటారా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, లేదా కస్టమర్ కేర్తోనే మాట్లాడుకుంటారా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ కేర్లో స్టాఫ్ ఎవరు లేరు, అర్థమైందా? అందరూ కూడా ఏఐని నమ్ముకొని చాట్ బాట్లు ఐవీఆర్ని నమ్ముకున్నారు తప్ప మ్యాన్ పవర్ని రిమూవ్ చేసేసాయి. మీ కాల్లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కూడా కనెక్ట్ అవ్వదు. కావాలని ట్రై చేయండి. నాకు క్లెయిమ్ వచ్చిందని కస్టమర్ కేర్ కాల్ చేయండి, నో బడీ విల్ హెల్ప్ యూ. సో డెఫినెట్లీ ఇలాంటి సీజన్స్లో కంపెనీస్ చాలా లాసుల్లో ఉన్నాయి. క్లెయిమ్స్ తప్పించుకోవడానికి కూడా ట్రై చేసే అవసరం ఉండొచ్చు. కాబట్టి మీరు కంపెనీలని చూస్ చేసుకునేటప్పుడు తెలివిగా చూస్ చేసుకోండి, ఏజెంట్ని చూస్ చేసుకున్నప్పుడు తెలివిగా చూస్ చేసుకోండి. దయచేసి ఆన్లైన్ పాలసీలు, గ్రూప్ పాలసీలు తక్కువకు వస్తున్నాయని వెళ్తే మీరు కట్టిన డబ్బులు పోతాయి, ఎక్స్పీరియన్స్ పోతుంది, తర్వాత పాలసీ రమ్మన్నా రాదు. అర్థమైందా? దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఎవరైతే అర్థం చేసుకున్నారో కస్టమర్లందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.